హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను తెలంగాణ స్టైల్లో సొరకాయ సర్వపిండి ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మా అత్తమ్మ రెడీ చేసి చూపించబోతున్నారు. ఈ సొరకాయ సర్వపిండిని అయితే చాలామంది ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి కనుక ట్రై చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అలా ఉంటుందండి ఈ సొరకాయ టేస్ట్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, స్పాంజీలా, క్రిస్పీగా, క్రంచీగా మన ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ సొరకాయ సర్వపిండిని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో వరకు అయితే బియ్యం పిండిని రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక సొరకాయని అయితే స్కిన్ అంతా పీల్చేసి ఇలా సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 ఉల్లిగడ్డలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎన్ని ఎక్కువ కట్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర మరియు కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పల్లీలు అయితే కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. ఆ పల్లీలను అయితే ముందుగా మనం ఇలా మంచిగా బ్రౌన్ కలర్గా వేయించుకొని వీటిని మొత్తం పొట్టు తీసేసి కొంచెం సన్నగా కాకుండా దొడ్డుగా కాకుండా ఇలా మంచిగా దంచి ఉంచుకోవాలండి. ఇలా చూడండి, ఇలా దంచి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ బౌల్లో పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో మనం ముందుగా రెడీ ఉంచుకున్న బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఈ బియ్యం పిండిలో సొరకాయ తురుమునైతే ఇందులోనే వేసేసుకోవాలి. ఈ సొరకాయ తురుము అయితే ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సొరకాయ ఎండాకాలం చల్లదనం కదా, ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డలను కూడా ఇందులోనే మంచిగా వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు అయితే ఎంత ఎక్కువగా వేసుకుంటే సర్వపిండి అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకోవాలండి. కరివేపాకును కూడా చాలా చిన్నగా తురుముగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా వేసుకుంటే సర్వపిండి అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీగా ఉంచుకున్న పల్లీల ముక్కలు ఉన్నాయి కదా, ఆ పల్లీల ముక్కలు కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. ఈ పల్లీలకు బదులు మీరు ఏవైనా పప్పులను కూడా నానబెట్టి వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత ఇందులో 1 నుంచి 2 స్పూన్ల వరకు అయితే జీలకర్రను వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు అయితే ధనియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకున్న తర్వాత మనం 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు సర్వపిండి అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఇవన్నీ మంచిగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కాకుండా ఇలా కొంచెం ప్రెషర్ పెట్టి చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనం వాటర్ యాడ్ చేయకూడదు, తర్వాత కావాలని అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ చల్లుతూ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోవద్దండి, లేదంటే పిండి మెత్తగా అయిపోతుంది. సో అందుకే మనము కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని అయితే మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే సర్వపిండి అయితే అంత సాఫ్ట్గా వస్తుంది, అంత క్రిస్పీగా కూడా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి సర్వపిండి. మీరు ఒకసారి కనుక తింటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు కూడా మీ ఇంట్లో మీ చిన్నపిల్లలకైతే చేసి ఇవ్వండి, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ పిండిని అయితే ఇలా కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలాగా చేసుకోవాలండి. ఇలా చేతితోనే మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అయితే మంచిగా మిక్స్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెంట్ అయితే కొంచెం మెత్తగానే ఉండాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని అయితే కొంచెం తీసుకుంటూ ముద్దలుగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ ముద్దనైతే చిన్న ముద్దలుగా చేసుకొని సాఫ్ట్గా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీకు సైజుకి ఎలా అనిపిస్తే అలా వేసుకోవచ్చండి. ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మనమైతే ఇప్పుడు సర్వపిండి ఒత్తుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలండి. ముందుగానే స్టవ్ ఆన్ చేయకూడదు, తర్వాత ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకున్న తర్వాత దానికైతే ఆయిల్ మంచిగా రుద్దుకోవాలండి. రుద్దుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా ఉంచుకున్న ముద్ద ఉంది కదా, సర్వపిండి ముద్ద, అదైతే మనం చేతికి మంచిగా ఆయిల్ పెట్టుకొని ఇలా నొక్కుతూ ఉండాలండి. మనం ఈ సర్వపిండికి అయితే మనకు సపరేట్ గిన్నెలు కూడా దొరుకుతాయి. అవి కాకుండా మనం ఇలా దోశ పెంక మీద కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కూడా తొందరగా మంచిగా ఫ్రై అవుతుందండి సర్వపిండి. ఇలా మనం సన్నగా ఈ సర్వపిండిని అయితే మంచిగా నొక్కుకోవాలి. సన్నగా నొక్కుంటే క్రిస్పీగా ఉంటుంది, కొంచెం దొడ్డుగా నొక్కుంటే మెత్తగా ఉంటుందండి. మీకు ఎలా అంటే అలా నొక్కుకోవచ్చు. ఈ సర్వపిండిని అయితే కొంచెం మంచి డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. కానీ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వపిండి మంచిగా నొక్కున్న తర్వాత మనం అక్కడక్కడ అయితే మంచిగా రంధ్రాలు వేసుకోవాలండి. ఈ రంధ్రాలలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా రంధ్రాలు వేసుకుంటే కనుక మనకు సర్వపిండి మంచిగా ఫ్రై అవుతుందండి, మంచిగా కాలుతుంది. అందుకే మనం ఇలా రంధ్రాలు చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ
అవ్వగానే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని వరేసుకోవాలండి. చూడండి మంచిగా కాలింది కదా, ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. అలా అయితే తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ అయితే మలుచుకోవాలండి. చూడండి లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే ఈ సర్వపిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే సర్వపిండి అయితే అంత టేస్టీగా ఉంటుంది. మనం రెండక్కల అయితే ఈక్వల్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ సర్వపిండిని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోకపోతే పిండి పిండిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం రెండక్కల ఈక్వల్గా మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి సర్వపిండి అయితే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఈ సర్వప్పని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము. ఇలానే ముందుగా రెడీగా ఉంచుకున్న పిండిని మొత్తం ఇలా సర్వప్పలుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైన సొరకాయ సర్వప్పలు అయితే రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలోనే మనం మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఈ సొరకాయ సర్వప్పలను అయితే మనం ఈవినింగ్ స్నాక్స్గా కనుక చేసుకొని చిన్నపిల్లలు కనుక ఇస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి కనుక ఈ సర్వప్పలను తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ సర్వప్పలను అయితే మనం 2 నుంచి 3 రోజుల వరకు అయితే తినచ్చండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు. అలా మనం 3 రోజుల వరకు అయితే ఈ సర్వప్పలను తినచ్చు. మనం ఈ సర్వప్పలను అయితే ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గానే బయట ఉంచుకున్నా కూడా 2 నుంచి 3 డేస్ వరకు అయితే ఉంటాయి. ఇలా కనుక మనం మెత్తగా చాలా సాఫ్ట్గా స్పాంజిలా కనుక చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా నిల్వ కూడా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.